మరి దిశలో చూస్తే ప్రణయ్ హత్య కేసులో హంతకుడికి ఉరి ఏటుగా ఉన్న సుభాష్ శర్మకు శిక్ష విధిస్తూ నల్గొండ ఎస్పీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు. మిగతా ఆరుగురికి యావజ్జీవ కారాగారం. కూతురు కులాంతర వివాహం చేసుకున్నదన్న కక్ష పెంచుకున్న మారుతిరావు ఆమె భర్త ప్రణయ్ హత్యకు సుపారీ గ్యాంగ్తో డీల్. కేసు విచారణలో ఉండగానే ఏవన్గా ఉన్న ఆయన ఆత్మహత్య. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఏటుగా ఉన్న బీహార్ వాసి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరొక ఆరుగురికి యావజీవ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఏవన్గా ఉన్న అమృత తండ్రి మారుతిరావు ప్రధాన సూత్రధారి. కేసు విచారణ టైంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. హత్య జరిగిన 6 ఏళ్ల తర్వాత హంతకుడికి మరణశిక్ష పడడంపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును కుల సంఘాలు, రాజకీయ వర్గాలు సైతం స్వాగతించాయి. కూతురిపై ప్రేమతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 1 టౌన్ పిఎస్ పరిధిలో పెరమల్ల ప్రణయ్, తిరునగరి అమృత 2018 జనవరి 31న వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఆ కథ కార్ఖానీ స్టోరీ అంతా మీకు తెలుసు. సో నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రణయ్ హత్యకు సంబంధించి, అమృత హత్యకు సంబంధించి సో పెద్ద స్టోరీ జరిగింది. 2018లో మీ అందరికీ తెలుసు 9th క్లాస్లో ఉన్నటువంటి అమృత, సో 10th ఉన్నటువంటి ప్రణయ్ వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకోవడం, కులాంతర వివాహం చేసుకోవడం, పెద్దల్ని కాదని చెప్పి బయటకు వచ్చి బతికే ప్రయత్నం చేయడం. సో కులాంతర వివాహం ఎట్లా చేసుకుంటామని చెప్పేసి మారుతిరావు అప్పట్లోనే ఒక సుఫారీ గ్యాంగ్ను మాట్లాడి ఆ సుఫారీ గ్యాంగ్ తోటి ప్రణయ్ హత్యకు తెరలేపడం, ప్రణయ్ని పొడిచి నరికి చంపినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆ కేసు పెద్ద సంచలన కేసుగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా. సో తర్వాత టీవీల్లో కావచ్చు, డిబేట్లో కావచ్చు, ఒక 2 ఏళ్ల పాటు మొత్తం దాని గురించి 2018 అంటే సో 19 వరకు కరోనా టైం వరకు కూడా ఆ కేసు గురించే నడిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 6 ఏళ్ల తర్వాత సో ఎవరైతే మారుతిరావు ఉన్నాడో మారుతిరావు 2020లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్ళీ 18 అంటే ఇది ఒక 25, సో దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రధాన నిందితుడి తర్వాత ఏటుగా ఉన్నటువంటి ఎవరైతే శర్మ ఉన్నాడో సుభాష్ శర్మ, ఈ సుభాష్ శర్మ మరి సుపారీ తీసుకున్నటువంటి వ్యక్తి, ఆయనకు మరణశిక్ష, మిగతా ఎవరైతే దోషులున్నారో వాళ్ళకు యావజీవ కారాగార శిక్ష విధించినట్టు తెలుస్తోంది. బట్ ఏదేమైనా తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో కులాంతర వివాహాలు చేసుకొని సో అక్కడ ఇక్కడ బతకలేక ఇబ్బందులు పడుతూ ఆ కుటుంబం ఈ కుటుంబం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకొని సో కులాంతర వివాహాలు ఎట్లా చేసుకుంటారని ఆ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఇద్దరు కలిసి ఈ ప్రేమికుల్ని పట్టుకొచ్చి నరకడం, చంపడం, పొడవడం, లేకపోతే బంధించడం, వేరే పెళ్ళిళ్ళు చేయడం. సో ఇదంతా కూడా గత కొన్ని ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూస్. బట్ ఇప్పటికైనా యువతలో మార్పు రావాలి. ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత అన్ని రకాలుగా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్గా మేము మా కుటుంబాన్ని పోషించగలుగుతాం, ఇటు ఆస్తి పరంగా, ఇటు ఇల్లు పరంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా మేము వెల్ సెటిల్ అన్నాక కులాంతర వివాహం చేసుకున్నా, ఇంకో వివాహం చేసుకున్నా హ్యాపీగా ఎవరైనా సరే పిల్లనిచ్చి కాలు గడుగుతారు. కానీ ఏం సాధించకముందే, ఏం సంపాదించకముందే, ఏం చేయకముందే ఇక ప్రేమ పేరుతోటి అడ్డమైన తిరుగులు తిరిగి పెళ్లి చేసుకొని ఇక ఇబ్బందుల పాల్పడేటువంటి అవకాశం ఎక్కడ కూడా తావునివ్వకండి. ఎందుకంటే ప్రణయ్ అమృత ప్రేమ వివాహం ఒక నిదర్శనం. సో అప్పటికి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి 20-25 ఏళ్ళ వయసు కూడా లేదు. 20-25 ఏళ్ళ వయసు కూడా లేనటువంటి వాళ్ళు ప్రేమలో పడడం, ప్రేమించుకోవడం, ఇంట్లో నుంచి బయటికి రావడం, పెళ్లి చేసుకోవడం. సో ఇదంతా కూడా పాపం ఇటు ప్రణయ్ కుటుంబంలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది, ప్రణయ్ కుటుంబంలో తీరని శోక సముద్రంలో మునిగిపోయారు. ఇటు అమృత వాళ్ళ నాన్న చనిపోయి, అమృత వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయి శ్రవణ్ రావు అనుకుంటా, సో ఆయన ఇప్పుడు యావజీవ కారాగార శిక్ష. సో 2 కుటుంబాలు, ఇద్దరి ప్రేమ వల్ల 2 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. ఎంతోమంది జైలుకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికైనా ఆలోచించి ప్రేమ కానీ పెళ్ళి కానీ ఆలోచించి చేసుకోండి, అంతా సెటిల్ అయినాక చేసుకోండి. ఈ ప్రణయ్ అమృత ప్రేమ వ్యవహారం మాత్రం ఎంతోమంది యువతకు ఎగ్జాంపుల్. ప్రేమ ఎట్లాంటి ప్రేమ ఉండాలి, ఎట్లాంటి వివాహం చేసుకోవాలి, ఎట్లా కలిసి జీవించాలనేది ఈ ప్రణయ్ అమృతాల వివాహము, ఈ స్టోరీ, ఈ కేసు ఎంతోమందికి నిదర్శనం, ఎంతోమందికి ఎగ్జాంపుల్. సో ఇప్పటికైనా యువత మారి మినిమం సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఏదో వార్త మిస్ అయినా. ఓకే.